మ్యాపింగ్ 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 రాసుకోండి. మ్యాపింగ్ అంటే మంచిది. మ్యాపింగ్ అంటే ఏంటిదో సార్ పీపీటీ ద్వారా చూపిస్తాడు. మంచి మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందా? మీ మొబైల్లో దాని చేపిస్తాను సార్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈ మ్యాపింగ్ అనేది ఎలా చేయాలి మీకు సరైనగా నేర్పిస్తాను. చిలుపు ఓటర్లను తొలగించబడ్డది ఈ సార్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం అక్కడ. నెక్స్ట్ ఓటర్ల చనిపోయిన వారు, దీంట్లో చనిపోయిన వారు ఉన్నారు, మైగ్రేషన్ అయిన వారు. బీహార్లో దాదాపు 60 లక్షల వరకు మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికల్లో 60 లక్షల వరకు ఓటర్లను తొలగించారు ఇటువంటి ఓటర్. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఈ సర్వే రాబోతుంది. తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సర్వేను నిర్వహించారు. దీన్ని ఓటరు ప్రత్యేక సమగ్ర సర్వే అంటారు. దేశ ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలే వెన్నెముకగా. మీరే ఎన్నికలు సజావుగా జరగాలంటే బిఎల్ఓలే వెన్నెముక, బ్యాక్ బోన్ లాగా వ్యవహరిస్తారు మీరు. నెక్స్ట్ దేశంలో రాజ్యాంగ అతిపెద్ద సైనికుడు బిఎల్ఓనే. దేశంలో రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుడు. రాజ్యాంగం ఏర్పడాలన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఓట్లు వేయాలన్నా దానికి ఎవరు అతిపెద్ద సైనికుడు? రాజ్యాంగ సైనికుడు అంటే ఎవరు? బిఎల్ఓ. చూడ మీ మీద ఎంత బాధ్యత ఉంది, ఎంత బాధ్యతగా ఉండి విధులు సక్రమంగా నిర్వహించాలో మీ చేతిలో ఉంది మొత్తం. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తాయి దీన్ని. ఓటర్ జాబితా సవరణ ఒక బిఎల్ఓ ఉంటారు. నెక్స్ట్ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఓటర్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. మీకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్, ఈఎఫ్ ఫామ్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. అన్ని వివరాలు ఉంటాయి ఓటర్ యొక్క. బిఎల్ఓ ఫామ్ ను నింపకూడదు. సారి ఇందాక నింపాడు, బిఎల్ఓ ఫామ్ నింపుతాడా? నింపదు. నిరక్షరాస్యులు ఉంటారు, ఇంటికి వెళ్తాం, ఎవరు ఉండరు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే నింపియండి. ఇక లేకపోతే మీరు ఫీల్డ్లో అది ఏం చేస్తారో మీకు గుర్తుంది. నెక్స్ట్ ఓటర్తోనే నింపించాలట. ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పు నింపితే మళ్ళీ మన మీదకి వస్తారు కాబట్టి వాళ్ళతోనే కరెక్ట్ అడిగి వాళ్ళని నింపమనాలి. మన రాష్ట్రంలో 21 సంవత్సరాల క్రితం ఈ సర్వే చేసిండు 2012లో. 2002లో మన రాష్ట్రంలో ఈ సర్వే అనే ప్రోగ్రామ్ నిర్వహించారట. 2002లో. మళ్ళీ ఇప్పుడు 21 సంవత్సరాల క్రితం దీన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు 21 ఇయర్స్. ఇది తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇంకెప్పుడు స్టార్ట్ అయిందా? లేదు. దానికోసము మిమ్మల్ని సన్నద్ధం చేయడానికే ఈ ట్రైనింగ్. ఓకేనా? దానికి ఎప్పుడు వచ్చినా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండడానికి ఇది ఈ సార్ ట్రైనింగ్ అన్నమాట. మరి సార్ ఎందుకోసం? ఇందాక చెప్పినాము సార్ ఎందుకోసం ప్రోగ్రామ్ ఎందుకు? ఓటర్ ప్రక్షాళన. ఓకేనా? కొందరు మైగ్రేట్ అవుతారు, చనిపోతారు, అట్లనే ఉంటున్నాయి. డ్యూయల్ ఉంటాయి, అట్లనే ఉంటున్నాయి. దాన్ని ఎవరు ఫీడ్ చేయాలా? మరి డిలీట్ చేయాలా? వెతికి ఐడెంటిఫై చేయాలా? మనమే చేయాల్సింది. ఇవన్నీ ఏర్ వెర్షన్.